ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ దాము గారికి, ఎంటైర్ రోటీ కపడా ఆర్ రొమాన్స్ టీమ్ అందరికీ ఆ భగవంతుడు మంచి సక్సెస్ చేసి, ముఖ్యంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన యూత్ ఆర్టిస్ట్, హీరో హీరోయిన్స్, టెక్నీషియన్స్ అందరూ మంచి వృద్ధిలోకి వచ్చి ఆ ట్రైలర్లో చూస్తే అందరూ చాలా యాక్టివ్గా చేశారు. వీళ్ళందరికీ భగవంతుడు ఆశీస్సులతో మంచి ఆర్టిస్టులు అవ్వాలని, ఫ్యూచర్లో వీళ్ళందరూ చాలా పైకి రావాలని, మళ్ళీ వీళ్ళు పైకి వచ్చి పెద్ద ఆర్టిస్టులు అయిన తర్వాత నేను కూడా ఆ సభకు మళ్ళీ రావాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ దాము గారు సినిమా ఇండస్ట్రీకి అందరికీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అర్ధరాత్రి పూట, నాకు కూడా ఒక్కోసారి ఏదైనా అవసరం వచ్చి నేను అర్ధరాత్రి పూట ఏదైనా ఫోన్ చేస్తే ఆయన తీసుకొని మళ్ళీ సాల్వ్ చేసి నాకు ఫోన్ చేస్తారు. చిన్న సినిమా నిర్మాతలకి ఆయన ఆపత్ బంధువు, అటువంటి మంచి వ్యక్తి. వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్నగారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వారు వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ సినిమా బాగా హిట్ కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినీ నిర్మాత బెక్కం వేణుగోపాల్, మేమందరం చేసింది, ఆయన చెప్పింది నాకు తెలిసినంత వరకు చాలా చిన్న పనే చేసాం. కానీ వేణు చేసేది మేమందరం చేయలేనిది. చిన్న చిన్న ఆర్టిస్టుని, కొత్త కొత్త ఆర్టిస్టులు తీసుకొచ్చి ఆయనకున్న స్తోమంతో ఇంత మంచి సినిమా తీయటం అది సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి నిర్మాతలు సినిమా ఇండస్ట్రీలో 5-6 ఉంటే చాలు. చిన్న ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేస్తూ టెక్నీషియన్స్కి చాలామంది పైకి వస్తారు. ఒక ఆర్టిస్ట్, ఒక హీరో పైకి వస్తే సినిమా ఇండస్ట్రీకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది, సినిమా థియేటర్స్కి ఆదాయం ఉంటుంది. వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చి ప్రోత్సహించే మా బెక్కం వేణుగోపాల్, ఆయన కుటుంబం చల్లగా ఉండి మంచి లాభాలతో వర్తిల్లి ఇటువంటి ఇంకా 100 సినిమాలు తీస్తే మా సినిమా ఇండస్ట్రీ అందరికీ లాభం. అతని వల్ల మా సినిమా ఇండస్ట్రీ మొత్తంలో మా సొంత మనిషిలాగా ట్రీట్ చేస్తాం మేము నిర్మాతలు అందరం. బెక్కం వేణుగోపాల్ అండ్ మా రవిచందర్ ఇద్దరు కూడా. అంచేత నేను కోరుకునేది, నా జన్మదినం రోజు ఆ భగవంతుడిని ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ బాగా వృద్ధిలోకి రావాలని, అది నేను చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద వారందరికీ కూడా సమయాన్ని కేటాయించడం ఇచ్చేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ గోపి గారు.